ఇక మిగిలింది నేనేగా బాకీ. ఏం తాతయ్య? రేయ్ ఉండరా, నువ్వు ఒక్కడే దండం పెడతావా ఏమిటి? అయితే రండి, మనవాళ్ళు మనవాళ్ళు రండి. నువ్వు చేసుకోబోయే పిల్లతో పాటు తాతయ్య కాళ్ళకి దండం పెట్టు. పిల్ల ఎవరో అనుకోకు, మన రాజే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు. ఏం తాతయ్య ఏంటిది? క్లీన్ అండ్ జర్క్ సబాష్. గుడ్ గుడ్. ఎరా పిల్ల నచ్చిందా? ఏంటి తమాషానా? ఆనవాయితీగా పిల్లని చూడటానికి వచ్చిన వాళ్ళు పాట పాడమను వీణ వాయించమను అంటారు. నువ్వు స్టెంట్ పార్టీ, నీ టేస్ట్కి తగినట్టుగా పెంచాను. ఒక్క ఐటెం చేసినందుకే భలే ఎంజాయ్ చేసావే. జూనియర్ వెయిట్ లిఫ్టింగ్లో ఛాంపియన్ 90 కిలోలు ఎత్తింది. రాజీ, మావయ్య కాళ్ళకి దండం పెట్టమ్మా. అయ్యా వద్దు. ఏ ఉండు ఉండు, ఏంటిది? సంబంధం నిన్ను చేసుకునేది నీకు తగ్గట్టుండాలని నువ్వేగా అంది. అన్నానంటే అన్నాను, అటువంటి దొరకదు, వదిలేస్తారు, తప్పించుకోవచ్చని. రాజేశ్వరి, నీ పొజిషన్ చూస్తుంటే నాకు గొప్పగుందలే. తాళి కట్టించుకుని ఏం సాధిస్తా? మిస్సెస్ రాజేశ్వరి బిరుదు సాధిస్తావు. అటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. నువ్వు ఇలాగే మల్లీశ్వర రూట్లో వెళ్ళిపోయావు అనుకో, నీ జీవితాంతం కన్నీరు గారుస్తుంది. అయ్యో ఇదేంటి ఏడుస్తుంది మామయ్య? పోరా. ఏడవకి ఏం చేస్తుందిరా? నీ మనవడు నీ మాట కాదంటున్నావుగా, అటు చూడు. సంబంధం ఏమిటిది? ఏదైనా వింటాను తాతయ్య, ఈ పెళ్లి కాకుండా. ఇది నా లక్ష్యానికే విరుద్ధమైంది. బోల్డ్ మందికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది నా మాటని. ఎవర్రా వాళ్ళు? హనుమంతుడు, అయ్యప్ప, మరి మన పార్టీలో ఉన్నారు కదా. చూడలుడు, ఒట్టే చెప్తున్నాను, నన్ను కన్నవాళ్ళ మాట కూడా నేను వెళ్ళలేదు. నీకోసం నా కూతుర్ని మగాళ్ళ పెంచాను. ఇప్పుడు దాన్ని గరిటి పట్టుకోవటమో తెలియదు, గడప దాటమో తెలియదు. ఇలా పెరిగిన దాన్ని మన చుట్టపక్కల ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? రేయ్ చాలురా, పోయిన బరువు చాలు. ఈ ఇంట్లో పెద్దవాళ్ళ మాటకి గౌరవం లేదు. అసలు వాడిని ఇల్లరికమివ్వడం మన తప్పు. రావమ్మా కోళ్ళ, రచ్చి రారా. రమ్మా, రమ్మంటుంటే బావగారు, ఈ ఎన ముక్కలన్నీ తీసుకెళ్లి పారసామాలు అడిగేయండి రా. బావగారు, తాతయ్య తప్పు అయిపోయింది తాతయ్య, కొట్టండి. ఏమయ్యా వకీలు, అయ్యా లాడ్జి మన కులసంఘం పేరు రాయ్. ఏంటి పెద్ద లాడ్జి రాజ్యాన్ని బెదిరిస్తున్నారు? నేనేమన్నా ఆస్తి కోసమే మిమ్మల్ని చూడటానికి వచ్చింది? మాట్లాడకు. తమాషాకి ఇప్పుడు నవ్వుతూ వచ్చి నన్ను కొడతారు చూడండి కదా. రాను, నీ మొహం కూడా చూడను. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడైనా మగవాణిగా చేసుకోవాల్సింది. సారీ, నాకు పెళ్ళయింది. అన్నయ్య, ఆ రోజు నువ్వు శాపమేట అన్నావు కదా, అట్టాగే అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. అపార్థం చేసుకున్నారు. నేను డాక్టర్ని. ఐ మ్యారీడ్ టు మై ప్రొఫెషన్. విన్నావా, ఎవరో ప్రొఫెసర్ చేసుకుందంట. ఎస్, నా వృత్తే నాకు భర్త. నీ వృత్తే నీకు భర్త? ఆ మాటకు అర్థం ఏంటి? ఇంటి చాకరంతా నువ్వు చేయాలని. టీవీలోనే ఆ మాట అందంటే నీ పెళ్ళంతో మాత్రం చెప్పకుండా ఉంటుందా? ఈ స్టెథోస్కోప్ ఉందే, ఇదే నా తాళి. ఎప్పుడు నా మెళ్ళలోనే ఉంటుంది. స్టెథోస్కోపే తాళి? వాట్ ఏ బ్రిలియంట్ ఆన్సర్. అది సరే, స్టెథోస్కోప్ తాళి మెళ్ళలో ఉంటుంది, మరి థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటది. రే, నీ పెళ్ళాం ఓ చిన్న పిల్ల, నువ్వు తన చేతిలో ఓ బొమ్మవి. పిల్ల చేతికి బొమ్మిస్తే ఏం చేస్తుంది? ఎక్కడంటే అక్కడ ఇసిరేస్తుంది, కాలుతో ఇష్టం వచ్చిన తాంతది, అదే చేస్తుంది. ఇప్పుడు తన చేతిలో కొత్త బొమ్మను పెట్టావనుకో, నిన్ను వదిలేస్తుంది. చేతికి ఒక కొత్త బొమ్మను తెచ్చివు. ఏంటి కొత్త బొమ్మ అంటే? ఆయన పెళ్ళానికి ఇంకో పెళ్లి చేయమంటావా? ఉండరా, ఈడొక మందు బాబు. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు గనక నీ పెళ్ళానికి నచ్చ చెప్పు, గిచ్చి చెప్పు, లైన్లోకి తెచ్చుకొని కడుపు చేసే పిచ్చ లాజిక్ కదా. పనికి రాని లాజిక్. ఆవిడ పెళ్ళాంతో మాటలేవో అని అడుగుతుంటే కడుపు ఏం చేస్తాడు? తన పక్క నుంచోడానికి భయంగా ఉందన్నా. భయంగా ఉంటే బ్రాందీ కొట్టుకుపోయి 2 లార్జ్ చేసుకుని పోరా ఇంటికి. ఏండు అనేది బ్రాందీ తాగితే భయం పోతుందా? మరేమనుకున్నా, పెద్దోళ్ళు ఊరికే అన్నారటే భయ బ్రాందీలని. మల్లెపూలు తీసుకెళ్ళు, అల్వా తీసుకెళ్ళు, బయలుదేరు. సూపర్ ఐడియా అన్నా, వెళ్తా వెళ్తా. ఏంటన్నా, ఆయన పోయి 2 లాడ్జీలు ఏమన్నావు? ఉగ్గుకి నీడేస్తేనే ఊపిరాడదే. తలుపు తెరిసే ఉంది. బయట లైట్ వేయలేదు, పాల ప్యాకెట్ గేట్ దగ్గర పడుంది. ఏం తాగుతున్నావా? లేదా అక్క పెగ్గ మళ్ళీ కొంచెం పెద్ద పెగ్గ. ఇదిగో అల్వా, ఇదిగో
మల్లెపూలు తల్ల పెట్టుకో. ఏంటి జిడ్డిగా ఉంది, షాంపూ వేసుకోవడానికి వచ్చులే. ఏమా ఎక్కడికి వెళ్తున్నావా? నా రూమ్ కి వెళ్తున్నాను రా. రానా? ఏం కూర్చో. నువ్వు ఏమీ అనలేదా? నేను అంటానే, నేను నీ మొగుడిని అనే హక్కు నాకుంది. అంతా కలగ చూసే పని. ఆడమ్మగా సమానం కూడా దెబ్బతింటాను. నేను మొగుడిని కనుక 1 అవర్లో హాఫ్ కొట్టేసా. నీ వల్ల అవుతుందా? వాడు నిన్ను కుక్క అంటే కరవాలి, గాడిదంటే తన్నాలి. ఎందులోనూ నువ్వు తక్కువ కాదు. హాఫ్ బాటిల్ కొట్టేసావా? అవును, నేను నీ బెటర్ హాఫ్, సగ భాగం. నేను భర్త, నువ్వు భార్య. పోరా. గుద్దనా గోబ గొయ్యి అంటది నీ అయ్య. ఇచ్చానా బాక్స్ బద్దలవుద్ది. లైట్లో పగిలిపోతా జాగ్రత్త. ఏంట్రా ఎగిరితేనేనా పార్లు పేలిపోతాయి. ఏంట్రా ఏంటి ఎగరవా? ఎగరవా చూద్దాం. నువ్వు చూడటం కోసం నన్ను ఎగరమంటావా? సిగ్గులేదు? పోరా. అయ్య బాబా, ఎంత మాట నువ్వు అయిపోయావు. నువ్వెంట్రా పెద్ద పోస్ కొడతావు? నీ పని నేను చెప్తా చూడు. నక్రె కళ్ళు బీగం వేసి నోరు మూసుకో. కూచిపూడి పత్తి తెచ్చి చెవులు మూసుకో. కందుకూరి కొబ్బరి మట్ట గారం మానుకో. కాంచీపురం మఠంలోన నువ్వు చేరిపో. తంజావూరు బొమ్మకింత తల బిరుసెందుకో. ఒంగోలు గిత్త నువ్వు నెమ్మది గుంటం నేర్చుకో. తుమ్మెదకి పువ్వుకి మధ్య వైరాలెందుకో. చెయ్యి పట్టుకో, కొంచెం హత్తుకో. కసి కోడి కూసే కొక్కో. నక్రె కళ్ళు బీగం వేసి నోరు మూసుకో. కూచిపూడి పత్తి తెచ్చి చెవులు మూసుకో. కొంచెం వినరా. వినబోనే పప్పు చెక్క. మంచమెక్కి స్లోగా అందివమ్మ చుమ్మా చుమ్మా. జోడు కోరి ఈడలోన కుర్రగాళ్ళకి దూరం ఉండమంది మామ లిమ్మ. బయటలోని అందాలు చనువుగా ఇమ్మా. ఒక అట్ల కాడ సంధి
కళ్ళు బీగం పెట్టి ద్వారం మూసుకో కూచిపూడి పట్టి తెచ్చి పరుపు వేసుకో కందుకూరి మల్లె పూలు తల్లో పెట్టుకో కాంచీపురం పట్టు చీర కానుకిచ్చుకో తంజావూరు బొమ్మకి మళ్ళీ తాలాడించి ఒప్పుకో ఒంగోలు గిత్తకి మళ్ళీ వెన్ను మీటి కుమ్ముకో తుమ్మిదపై పువ్వులకింత ఆశ ఎందుకో నన్ను చుట్టుకో ముద్దు పెట్టుకో కసి కోడి కూసే